السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ ناظرین، میں آپ کا میزبان حافظ محمد فصیح الدین میدک اور آپ دیکھ رہے ہیں میدک فاسٹ نیوز۔ آئیے ڈالتے ہیں آج کی خبر پر ایک نظر۔ ضلع کلکٹر میدک مسٹر راجرشی شاہ IAS نے آج میدک منڈل کے تمہ نگر میں منعقد کیے جانے والے کنٹی ویلگو کیمپ کا اچانک دورہ کیا اور تفصیل سے کنٹی ویلگو پروگرام کا مشاہدہ کرتے ہوئے تمام تر تفصیلات حاصل کی۔ اس موقع پر اس کیمپ میں کتنے افراد کی آنکھوں کے ٹیسٹ کیے جا رہے ہیں، ریڈنگ گلاسز اور نسخے کے چشمے کی تقسیم کے بارے میں دریافت کیا اور ریکارڈ کا معائنہ کیا۔ اس موقع پر بات کرتے ہوئے ضلع کلکٹر میدک مسٹر راجرشی شاہ IAS نے ڈاکٹروں کو مشورہ دیا کہ وہ نابینا پن کی روک تھام کے ایک حصے کے طور پر ریاستی حکومت کی طرف سے شروع کیے گئے اس پرجوش پروگرام کو کامیاب بنائیں۔ کنٹی ویلگو کیمپ میں اب تک ضلع میں 281 گرام پنچایتوں اور 48 وارڈوں میں مکمل کیا جا چکا ہے اور فی الحال یہ 28 گاؤں اور 4 وارڈوں میں جاری ہے۔ اس کے بعد ضلع کلکٹر میدک مسٹر راجرشی شاہ IAS نے تمہ نگر گاؤں میں چلائی جانے والی نرسری کا معائنہ کیا اور نرسری کے متعلقہ ذمہ داران سے کہا کہ وہ اس بات کو یقینی بنائیں کہ پودے ضائع نہ ہونے پائے اور پودے ایونیو پلانٹیشن کے مطابق اگائے جائیں اور پودوں کو بروقت پانی فراہم کیا جائے تاکہ وہ سوکھنے نہ پائے۔ اس موقع پر ضلع کلکٹر کے ہمراہ MRO میدک مسٹر سرینیواس، منڈل پریشد ڈیولپمنٹ آفیسر سری رام، ڈاکٹر نوین، سرپنچ لکشمی انجنیلو، پنچایت سیکریٹری اور دیگر لوگ شریک رہے۔ آئیے اس سلسلے میں ایک تفصیلی رپورٹ آپ حضرات کے پیش خدمت ہے۔ ناظرین، جیسا کہ آپ دیکھ رہے ہیں، ہم ضلع میدک کی تاریخ میں پہلی مرتبہ اردو زبان میں آپ تک ضلع کی اہم خبریں پہنچا رہے ہیں، لہٰذا ہم آپ سے گزارش کرتے ہیں کہ آپ لوگ بھی ضرور ہمارے چینل کو لائک کریں، شیئر کریں اور سبسکرائب کریں اور ساتھ ہی ساتھ بیل آئیکن کے بٹن کو بھی دبا دیں تاکہ ہماری جانب سے جب کبھی بھی کسی بھی قسم کی اپڈیٹ دی جائے تو اس کی اطلاع آپ کو نوٹیفیکیشن کے ذریعے سب سے پہلے مل سکے۔ ناظرین، اگر آپ لوگ اپنے کاروبار یا کسی اور قسم کے متعلق ہمارے چینل پر اشتہار دینا چاہتے ہوں یا پھر ایڈورٹائزنگ کروانا چاہتے ہوں تو ہمارے سیل نمبر 9000214611 پر ہم سے رابطہ پیدا کریں۔ آئیے نیوز کے سلسلے میں ایک تفصیلی رپورٹ آپ حضرات کے پیش خدمت ہے۔ ఈ డ్రాప్ అమ్మ పొద్దున సాయంత్రం డ్రాప్ పొద్దున సాయంత్రం రెండు డ్రాప్స్ అంతే, పొద్దున 2 సాయంత్రం 2, ఇది ఒక్కసారి తినిన తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు। చెక్ చేస్తారా? సో ఆర్డర్ ది ఉంది। చెప్తున్నారా ఆర్డర్ క్లాస్ ఆన్లైన్ అయితే 5 డేస్ సార్ 171 178 140 139 ఇవన్నీ క్యాన్సిల్ చేసి ఇవాటి దగ్గర కౌంట్ చేస్తాను బికాస్ టుడేస్ అదే ఆన్లైన్ 97 మెడికల్ ఆఫీసర్ ఇంకా 2 డేస్ ఉందా? ఇంకా 2 డేస్ ఉంది, అది 2 డే 250 వరకు వచ్చింది। పక్కా 8:30 స్టార్ట్ అయింది ఈరోజు స్టార్ట్। ఎంత ఉంది వచ్చారు మొత్తం కలిపి? మనం 5 రోజులు అయింది కదా మన 4 డేస్ ఈరోజు ఎంత?
పక్కా రావాలంటే డైరెక్ట్ ఇక్కడ ఏమైనా విటమిన్ బి కాంప్లెక్స్ అంటే ఏమైనా బి కాంప్లెక్స్ ఇచ్చారా మీకు మందులో ఇచ్చారా? తిమ్మనగర్కి ఇక అంటే వేరే ఊరిది కూడా ఉందా దాంట్లో? స్క్రీనింగ్ ఒకటి అంతే ఉంటుంది. డ్రాప్స్ ఎన్ని ఉన్నాయి? ఎంతమంది ఉన్నాయి ఈరోజు లెక్క? 150 అంటే ఇక్కడ ఇప్పుడు ఆరుగురు ఇక్కడ ఉన్నారు. లైట్ అవుతుందా? యాజ్ ఆఫ్ చేశారా? అమ్మా నీకు ఆర్డర్ పెడుతున్నా మనం ఇవి ఎప్పుడు 11,000 సార్ 5,000 లాస్ట్ ఇయర్ ప్లాంటేషన్ చేయట్లేదా? చేసి ఇంత ప్లాంట్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది? అంటే అప్పుడు 1,00,000 అట్లా ఉండే సార్ నర్సరీ, అది అట్లా ఎక్కువ ఉండే సార్. లాస్ట్ ఇయర్ వేరే మండల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం సార్. ఇది ఎంఆర్ మొత్తం స్టేట్ నుంచి అయిందా? అంత గ్యాప్ ఉంది అటు సైడ్. టెకోమా మొత్తం నింపించేయండి. ఒక 1000 మనం ఖచ్చితంగా టెకోమా పెట్టాల్సి ఉంటుంది. మీకు మల్టీలేయర్లో పనికి వస్తుంది. టెకోమా ఏముంది, టెకోమా ఇంకా బయట మీకు ఎక్కడ దొరుకుతాయి, అవి తీసుకొని రండి. స్టెమ్స్ ఇక్కడ పెట్టేసేయండి, అయిపోతుంది మంచిగా. అవును, సీడ్ వచ్చినాక తర్వాత పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి. మరి ఎందుకు గ్రోత్ అవ్వట్లేదు? అవి కొద్దిగా ఇవి అలా ఇవి ప్రీవియస్ ఇయర్ బ్యాగ్స్ సార్, అంటే మొన్న సంవత్సరానికి అంతా ముందు. ఇంకా మళ్ళీ ఏం కన్వర్ట్ చేయడానికి అవసరం లేదు కదా. అవును సార్. ఇప్పుడు ఈ దీనికంటే పెద్ద బ్యాగ్స్ ఏమీ అవసరం లేదు. ఎట్లా అవుతాయి, హైట్ ఎట్లా పెరుగుతాయి? దీంట్లో మేము జీవామృతం చేస్తున్నాం సార్. ఇంటికి కూడా మొన్న కొట్టిస్తాం సార్, లిక్విడ్లో కలిపి. ఇది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అదే ఇంకా సైడ్ లాస్ట్ ఇయర్ సార్. సీడ్ వరకు ఈ జనవరి ఉంది. అవును సార్, ఇది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ది. ఎప్పుడు ట్రిబుల్ చేశారు? నవంబర్లో. ఈ కన్వర్ట్ కూడా మళ్ళీ చేసుకోవచ్చు. ఎందుకు కన్వర్ట్ చేయట్లేదు? వాళ్ళు బ్రహ్మాండంగా మంచిగా హైట్ వచ్చింది. కన్వర్ట్ చేస్తే ఇంకా మనకి మంచిగా అవుతుంది. ఉన్నాయా కన్వర్జన్ బ్యాగ్స్? ఉన్నాయా కన్వర్జన్ బ్యాగ్స్? బ్యాగ్స్ చెప్పాను. ఎప్పుడు కన్వర్జన్ ఇది మీ శాంక్షన్లో ఉందా లేదా? ఏపీ దగ్గర కన్వర్జన్ ఉన్నాయి సార్. మళ్ళీ
ఎప్పుడు రావాలి ఇంకేంటి ఎందుకు టైం పడుతుంది కన్వర్జన్ రాయడానికి కన్వర్షన్ ఇంకోటి అవి బ్యాగ్స్ లేకుండా సార్ ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు కన్వర్జన్ ఒక 2 weeks బ్యాక్ ఒక 4 days బ్యాక్ అయింది సార్ మీరు మొత్తం ఇదే వేశారు టేకోమా ఏం బెడ్లో వేయట్లేదు మీరు ఎక్కువ ప్రైమరీ బెడ్లో అక్కడ జకరండా అక్కడ సార్ జాగ్రత్త కొన్ని జనరేషన్ రాలేదు సార్ మళ్ళీ తీసి వేరే పెట్టినాం సార్ జంబీ పెట్టారు అవును సార్ అవి ఎన్ని రోజులు పడతాయి రావడం అది 30 days అయింది సార్ జంబీ మరి తర్వాత ఏం చేస్తారు మీరు జంబీ దేనికి వస్తాయి హోమ్ స్టేట్ జంబీ హోమ్ సీడ్ మళ్ళీ ఇంకా దసరాకి ఫెస్టివల్ అది ఓకే ఫైన్